రఘురామకృష్ణరాజు గారిపై కౌంటర్ అటాక్ ప్లాను సరే దాని వెనక ఏం చేసినా కూడా వైఎస్ఆర్సీపీనే ఉందని ఆరోపిస్తారు కాబట్టి అది వాళ్ళు చేస్తున్నారా లేదు ఈ టీవీ సునీల్ కుమార్ అని ఆయన చేస్తున్నాడా అనేది పక్కన పెడితే ఒక కౌంటర్ యాక్షన్ ప్లాన్ అయితే ఆయనకు అపోజిషన్ పక్షాల నుంచి వస్తున్నట్టు కనబడుతుంది. మీరు యూట్యూబ్లో ఎక్కడ చూసినా కూడా తొందరలోనే త్రిబుల్ అరెస్ట్ అవుతాడు, సిబిఐ రంగంలో దిగింది, లేదంటే త్రిబుల్ షాకు, ఇలాంటివి తమ్మునైల్స్ చూస్తూ ఉంటారు. అకస్మాత్తుగా ఇప్పుడు ఈ కేసులు ఉన్నాయి అని చెప్తున్న సంఘటనలు కానీ ఆ డాక్యుమెంటల్ ఎవిడెన్స్లు కానీ కొత్తగా ఈ రోజు పుట్టుకొచ్చినాయి ఏం కాదు, అవి ఎప్పటి నుంచో ఉన్నవే. పర్టికులర్గా ఇప్పుడే ఎందుకు ఇలా ఫ్లేరప్ చేస్తున్నారు అంటే నాకు తెలిసి ఆయన మీద దాడి చేశారు అని ఆయన చెప్తున్నటువంటి ఆయన ఆరోపిస్తున్నటువంటి కేసులో నిందితుడిగా ఉన్నటువంటి ఆ ఐపీఎస్ తనకి కనుక ఏదైనా శిక్ష పడినా తాను జైలుకి వెళ్లాల్సి వచ్చినా ఈలోపు వీలైనంత డ్యామేజ్ చేయాలి రఘురామకృష్ణరాజుని అనేది ఆయన టార్గెట్ ఏమో అని నాకు అనిపిస్తుంది. ఆ వీడియోలు కానీ ఆ చర్చలు కానీ మరొకటి కానీ చూస్తున్నాను. దానికి ఈయన కౌంటర్ ఇస్తున్నాడా లేకపోతే ఇప్పుడు నేను దెబ్బతిన్నాను, నేను నిన్న దెబ్బలు మీరు తింటే తెలుస్తుంది అని ఆయన పదే పదే అంటున్నాడు కాబట్టి ఆయనకు సంబంధించినంత వరకు కూడా ఈ ఎదుటి వ్యక్తి తనపై తిరిగి నేరారోపణలు చేయటం మీద బ్యాలెన్స్ కోల్పోతున్నట్టే ఉంటుంది. ఎక్కడో చోటకి బ్యాలెన్స్ కోల్పోతారు కదా. తనని అరెస్ట్ చేయబోతున్నారని, తన పదవి నుంచి దింపబోతున్నారని తమ్మైల్స్ చూసినప్పుడు ఎవరైనా అంతే రియాక్ట్ అవుతారేమో మరి. అయితే డిప్యూటీ స్పీకర్ పోస్ట్లో ఆయన అనర్హుడు అని పదే పదే యువతల వ్యక్తుల నుంచి ఒక ఆరోపణలు లేదంటే ఒక విమర్శలు లేదంటే మాటల దాడి పెరుగుతున్నప్పుడు అది టీడీపీ కూటమిలో వాళ్ళకి ఇది నిజమా అని కొంత వర్గానికి అనుమానం వస్తూ ఉంటుంది. భవిష్యత్తులో ఇది నిజంగా జరుగుతుందా, భవిష్యత్తులో రాజకీయంగా ఏం జరుగుతుంది అనేది ఎవరూ చెప్పలేరు, కానీ అంచనాలే వేయగలరు. పోటీ చేస్తే ఓడిపోతాడు, గెలిస్తే గెలుస్తాడు, ఈ రెండే ఉంటాయి అన్నట్లుగా రాజకీయాల్లో ఫలానా వ్యక్తి ఒక పదవిలో ఎంతకాలం కొనసాగుతాడు అనేది ఎవరూ డిసైడ్ చేయలేరు. అయితే తెలియకుండా ఈ సోషల్ మీడియా లోకంలో ఒక రకమైనటువంటి గుబులు పుట్టించడం, అందులో వీళ్ళు అంటే త్రిబుల్ అని చెప్పబడుతున్న కనుమూరి రఘురామకృష్ణరాజు గారి వైరి వర్గం సక్సెస్ అవుతున్నట్టు కనబడుతుంది. ఎక్కడ అంటే మీరు అలాంటి వీడియో ఒక్కటి చూస్తే ఇంకా 100 వీడియోలు కనిపిస్తూ ఉంటాయి ఎక్కడ చూస్తే. అది చూసి సోషల్ మీడియాలో ఏంటంటే మీకు తెలియదా ఇది నిజంగానే ఆయన అరెస్ట్ అవుతాడేమో కదా, ఆయన్ని పదవి నుంచి తీసేస్తారేమో కదా అని ఒక ఫీలింగ్ కలుగుతుంది. అవన్నీ అసలు నిజమవుతాయా లేదా పక్కన పెడితే ఆయన మీద ఏదో ఒక కేసు ఉంటే ఆ కేసుకు సంబంధించి విచారణకి స్టే తీసేశారు అనేది కాస్త వాస్తవం. ఆ విచారణలో భాగంగా ఆయనకి నోటీసులు ఇస్తారా, ఆయన విచారణకు పిలుస్తారా, ఇవన్నీ ఏంటంటే తర్వాత కాలంలో జరిగే పరిణామాలు లేదంటే జరగబోయే పరిణామాలను అంచనా వేయటం. కానీ ఏ స్ట్రాటజీ అయితే వీళ్ళు వాడారు అదే స్ట్రాటజీని ఇప్పుడు రఘురామకృష్ణరాజు గారి వైర వర్గం అవలంబిస్తూ ఉంది, కనపడతానే ఉంది కదా. అసలు ఇంకా అది ఎటు జరిగిపోతుంది అని హర్షకుమార్ గారు మాట్లాడుతున్నారు. నాకు అర్థం కాల, ఎలా జరిగిపోతుంది, అది ఎట్లా పాసిబుల్ అవుతుంది? కూటమి ప్రభుత్వంలోని పెద్దలు రఘురామకృష్ణరాజు గారిని పదవి నుంచి ఎందుకు దింపుతారు? అరెస్ట్ అవుతే అంటారు. ఎందుకు అరెస్ట్ అవుతారు? ఇప్పటిదాకా జరగని అరెస్ట్ ఇప్పుడు కొత్తగా ఎలా జరుగుతుంది? పైగా వీళ్ళే అందరూ చెప్తారు, ఆయన చెప్తాడు డిప్యూటీ స్పీకర్ అంటే రాజ్యాంగబద్ధ పదవి అని. రాజ్యాంగబద్ధ పదవిలో ఉన్న వాళ్ళని అరెస్టులు గట్రా చేయాలంటే ఖచ్చితంగా గవర్నర్ అనుమతి అవసరం. ఇదంతా ఎప్పుడు కేసులో ప్రాసిక్యూషన్కి అనుమతి వచ్చినప్పుడు. ఆ ప్రాసిక్యూషన్కి అనుమతి కోసం అని అసలు ఏ కేసులో ఏ అధికారులు ఎప్పుడు సంప్రదించాలి? ఈలోపు ఏంటంటే ఇదిగో నన్ను కొట్టారు అని చెప్పేసి మీరు నా మీద కేసు పెట్టారు కదా, మీ మీద నేను కేసులు వేసేస్తాను అని చెప్పేసి ఆయన వైర వర్గం ఐపీఎస్ బెదిరించడం. ఎందుకంటే ఖాతాదారుల సొమ్ము ఎస్బీఐలో నాకు ఖాతా ఉంది, ఇది ఒక మామూలు. ఇప్పుడు ఆయన కేసుని, ఆయన బ్యాంకులను మోసం చేశారనే కేసుని ఈయన ఎలా ఇంప్లీడ్ అవుతాడు? నేను ఇంప్లీడ్ అవుతాను అంటాడు. ఇప్పుడు నేను మాట్లాడిందంతా సోషల్ మీడియాలో ఆ వీడియోలు చూసిన వాళ్ళకి, దాన్ని ఫాలో అయిన వాళ్ళకి తెలుస్తుంది. లేకపోతే ఈడేంటి ఇలా మాట్లాడుతున్నాడు, ఏ కేసు గురించి మాట్లాడుతున్నాడు అని కంగారు పడుతుంది. అదనమాట, ప్రాసిక్యూషన్కి ముందు అనుమతి కావాలి. ఏది పైనుంచి ఆ కేసులో విచారణ చేస్తున్నటువంటి అధికారులు ఈయన్ని ప్రాసిక్యూషన్
చేయాలనుకోవాలి, అంటే విచారించాలనుకోవాలి, నోటీసులు ఇవ్వాలనుకోవాలి, దానికి స్పీకర్ దగ్గరకు, గవర్నర్ దగ్గరకు అనుమతి కోసం పోవాలి. అవన్నీ ముందైతే ఆ తర్వాత ఇవి జరగడానికి అవకాశం ఉంటుంది. ఈలోపు ఏంటంటే సోషల్ మీడియాలో రచ్చ చేస్తూ ఇమేజ్ని డ్యామేజ్ చేసే ప్రక్రియగా భాగంగానే చూడవచ్చు మనం.